సాక్షి దినపత్రిక చూసినట్లయితే మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి హెడ్ లైన్ ఇక్కడ చూడొచ్చు. కల్లారా చూస్తూ సమన్యాయం, సరికొత్త రూపంలో న్యాయదేవత, హస్తభూషణంగా రాజ్యాంగ ప్రతి. ఏమిటి పరీక్ష? నెమలైన్ మయోపతిపై సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ భావోద్వేగ ప్రసంగం. సీఎంగా ఒమర్ ప్రమాణం. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా బుధవారం జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆత్మ పరిశీలన చేసుకోండి. భారత్తో సంబంధాలు దెబ్బతినడంపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పాక్ కు హితవు పలికారు. బీజేపీ ఎల్పీ నేతగా సైని, హర్యానా బీజేపీ ఎల్పీ నేతగా నాయబ్ సింగ్ సైని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన సీఎంగా రెండోసారి ప్రమాణం చేయనున్నారు. గట్టి ఆధారాలు లేవు. నిజ్జర్ హత్య కేసుపై నిఘా సమాచారాన్ని భారత్తో పంచుకున్నామని ఆధారాలను అందజేయలేదని ట్రూడో చెప్పారు. 6 పంటలకు మద్దతు. 130 నుంచి 300 దాకా ఎంఎస్పీ పెంపు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు మరో 3% డిఏ. కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి అశ్విని వైష్ణవ్. దేశవ్యాప్తంగా రైతులకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర సర్కార్ తీపి కబురు అందించింది. 2025-26 మార్కెటింగ్ సీజన్ కు గాను 6 పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే కేంద్ర ఉద్యోగులకు కరువు భత్యాన్ని డిఏ మరో 3% పెంచింది. దీంతో మొత్తం డిఏ 53%కి చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కేబినెట్ బుధవారం తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. టీజీ నుంచి ఏపీకి ఐఏఎస్ల విభజన వివాదానికి తెర. కేంద్రం కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లాలని స్పష్టం చేసిన హైకోర్టు. డిఓపిటి ఆదేశాల మేరకు తెలంగాణ నుంచి 5 ఐఏఎస్ అధికారులు రిలీవ్. వారి స్థానంలో ఇతర అధికారులకు ఇన్ఛార్జీలుగా అదనపు బాధ్యతలు. సందీప్ కుమార్ కు ఇంధన శాఖ, ట్రాన్స్కో, జెన్కోలు అప్పగింత. జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఇలం భర్తీ. శ్రీదేవికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ అదనపు బాధ్యతలు. ఏపీ నుంచి వచ్చి తెలంగాణలో రిపోర్ట్ చేసిన 3 ఐఏఎస్ అధికారులు. త్వరలో రాష్ట్రంలో ఐఏఎస్ ల బదిలీలు జరిగే ఛాన్స్. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య 10 ఏళ్లుగా కొనసాగుతున్న ఐఏఎస్ అధికారుల విభజన వివాదానికి నాటకీయ పరిణామాల మధ్య తెరపడింది. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ క్యాట్ హైకోర్టులో కేసులపై బుధవారం స్పష్టత ఇచ్చింది. ఐఏఎస్ అధికారులు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలన్న కేంద్ర సిబ్బంది శిక్షణ శాఖ డిఓపిటి ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు తెలంగాణ నుంచి 5 ఐఏఎస్లు ఏపీకి రిలీవ్ కాగా ఏపీ నుంచి 3 తెలంగాణలో రిపోర్ట్ చేశారు. ఇక ఐఏఎస్లకు సంబంధించిన కేడర్ ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఇరు రాష్ట్రాల మధ్య అఖిల భారత సర్వీసు ఐఏఎస్ అధికారుల తుది కేటాయింపులో భాగంగా కేంద్ర సిబ్బంది శిక్షణ శాఖ డిఓపిటి తెలంగాణలో పనిచేస్తున్న 5 ఐఏఎస్లను ఏపీ కేడర్ కు కేటాయిస్తూ ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు బుధవారం లోపే ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని డిఓపిటి ఆదేశాలున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులను వెంటనే అప్రమత్తం చేసింది. మావోయిస్ట్ పార్టీ అగ్రనేత సుజాత అరెస్టు. కేంద్ర కమిటీ సభ్యురాలిగా కీలక బాధ్యతలు. అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు, ఆమె భర్త చికిత్స కోసం హైదరాబాద్ వెళ్తుండగా అదుపులోకి. అరెస్టును ధృవీకరించని పోలీస్ ఉన్నతాధికారులు. ఆమెపై కోర్టు రివార్డు ప్రకటించిన కేంద్రం. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత అలియాస్ మైనా అలియాస్ కల్పన అలియాస్ ఝాన్సీ అలియాస్ పద్మను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 67 ఏళ్ల సుజాత వైద్య చికిత్స నిమిత్తం బస్తర్ అడవులను వీడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీదుగా హైదరాబాద్ వెళ్తుండగా పక్కాగా అందిన సమాచారంతో జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం సాగుతుంది. పోలీసు అధికారులు మాత్రం ఈ విషయం ధృవీకరించడం లేదు. తాము ఎవరిని అదుపులోకి తీసుకోలేదని అదంతా మీడియాలో వస్తున్న ప్రచారం అని చెబుతున్నారు. చెట్టును ఢీకొట్టి కాలువలోకి పల్టీ కొట్టి కారు ప్రమాదంలో 7 జల సమాధి. అంతా ఒక్క కుటుంబానికి చెందిన వారే. మృతుల్లో ఇంటి పెద్దతో పాటు 3 మహిళలు, మరో 3 చిన్నారులు. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మరొకరు. మెదక్ జిల్లా ఉసిరికపల్లి సమీపంలో దుర్ఘటన. ఇంకో 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనే లోగా ప్రమాదం. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్, మంత్రి దామోదర, మాజీ మంత్రి హరీష్ రావు. కర్మ అనుభవించక తప్పదు. కొందరు వినతి పత్రాలను పరిశీలించకుండానే తిరస్కరిస్తుంటారు. అది మీకు వర్తిస్తుంది. హైకోర్టు కేడర్ అంశంలో 7 ఐఏఎస్ల పిటిషన్లపై వ్యాఖ్య. బ్యూరోక్రాట్లు ఎక్కడ పోస్టింగ్ వేసినా వెళ్లి పనిచేయాల్సిందే. కేడర్ కేటాయింపులో జోక్యం చేసుకోలేం. కేంద్రం కేటాయించిన రాష్ట్రంలో రిపోర్ట్ చేయాలంటూ తీర్పు. వివరాలిస్తే అక్రమాలు తేలుస్తా. మార్గదర్శి కేసుపై తెలంగాణ హైకోర్టులో ఉండవల్లి. తప్పుల తడకగా సుప్రీంకోర్టుకు నివేదిక అందజేశారు. కోర్టుకు తెలిపిన మాజీ ఎంపీ. ఉండవల్లికి వివరాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశం.
చందాదారులకు చెల్లింపులు చేపట్టమంటూ సుప్రీంకోర్టుకు మార్గదర్శి ఫైనాన్షియర్ 69,531 పేజీల వివరాలను అందజేసిందని, అందులో ఇచ్చిన సమాచారం అంతా తప్పుల తడక అని తెలంగాణ హైకోర్టుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. తను అడిగిన మేరకు ఆ వివరాలు బుక్ రూపంలో కాకుండా పెన్ డ్రైవ్ లో ఇచ్చిన అక్రమాలను తేలుస్తానన్నారు. ఆగస్టు 30న అఫిడవిట్ దాఖలు చేసినా ఇప్పటి వరకు వివరాలు అందజేయలేదని వెల్లడించారు. మరో 150 ఎంబీబీఎస్ సీట్లు. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కొనసాగుతున్న కీలక సమయంలో రాష్ట్రంలో మరో కొత్త ప్రైవేట్ మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చింది. 150 ఎంబీబీఎస్ సీట్లు నింపుకునేందుకు ఆ కాలేజీకి అవకాశం కల్పించింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో నీతు ఈ గౌరవం అందుకున్న రెండో భారతీయ మహిళా క్రికెటర్ గా ఘనత. బెడిసి కొట్టిన టీడీపీ ఫేక్ ట్రిక్. స్కిల్ స్కామ్ లో చంద్రబాబుకు క్లీన్ చీట్ ఇచ్చినట్టు తప్పుడు ప్రచారం. ఈడీ ప్రకటనను ట్యాంపర్ చేసి సోషల్ మీడియాలో హల్చల్. చంద్రబాబుతో పాటు ఎవరికి క్లీన్ చీట్ ఇవ్వలేదని స్పష్టం చేసిన ఈడీ. షెల్ కంపెనీల ఆస్తులు జప్తు కొనసాగనున్న దర్యాప్తు. బోగస్ పత్రాలతో ప్రజాధనం కొల్లగొట్టారని వెల్లడి. ఈడీ వైఖరితో మూగబోయిన పచ్చ మీడియా నోళ్లు. తదుపరి దర్యాప్తు బాబు పాత్రపైనే అంటున్న పరిశీలకులు. అడ్డంగా దొరికిన ప్రతిసారి తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మభ్యపెట్టడం చంద్రబాబు మార్కు రాజకీయ ఎత్తుగడ అని మరోసారి రుజువైంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్ఎస్డిసి ప్రాజెక్టు పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టారని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిగ్గు తేల్చడంతో మరోసారి ఫేక్ ప్రచారం చీఫ్ ట్రిక్ ను టీడీపీ తెరపైకి తెచ్చింది. ఈడీ జారీ చేసిన అధికారిక ప్రకటననే ట్యాంపర్ చేసి మరీ చంద్రబాబుకు క్లీన్ చీట్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో పాటు కొన్ని ఇంగ్లీష్ పత్రికల్లో కూడా తప్పుడు సమాచారం ప్రచురితమయ్యేలా చేశారు. తద్వారా అబద్ధపు ప్రచారానికి రెక్కలు తొడుగుతూ తిమ్మిని బమ్మిచ్చేసేందుకు యత్నించారు. వరంగల్ కాంగ్రెస్ లో పవర్ వార్. మంత్రి సురేఖపై మెజారిటీ ఎమ్మెల్యేల తిరుగుబాటు. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి టీపీసీసీ చీఫ్లకు ఫిర్యాదు. తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ నిరసన. రేవూరి ప్రకాష్ రెడ్డితో విభేదాలు ఇప్పటికే బహిర్గతం. సురేఖ భవితవ్యంపై గాంధీ భవన్ వర్గాల్లో విస్తృత చర్చ. తరగతిలో కొత్త తరం. డిఎస్సి ద్వారా ఎంపికైన 10,006 మంది కొత్త ఉపాధ్యాయులు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లో చేరారు. ప్రతి జిల్లాలోనూ కౌన్సిలింగ్ చేపట్టిన తర్వాత వారికి ప్రభుత్వ స్కూళ్లను కేటాయించారు. ఖమ్మం జిల్లా మదిర పాఠశాలలో బోధిస్తున్న నూతన ఉపాధ్యాయుడు సంతోష్ కుమార్ ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. ఇవి ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు.